హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది ట్రాక్టర్లు అయితే కొంటూ ఉంటారు. కాకపోతే ఏ ట్రాక్టర్ కొనాలి, ఏ ట్రాక్టర్ కొనాలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన తెలంగాణ, ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఎక్కువగా నలిసేటి 4 ట్రాక్టర్లు అన్నమాట. ఒకటి జాన్ డీర్, 2 మహేంద్ర, 3 కుబోటా, ఇంకోటి వచ్చేసి స్వరాజ్ అన్నమాట. ఈ ట్రాక్టర్లు ఏదేది దేనికి యూజ్ అవుతుందో ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే A to Z పిన్ టు పిన్ మీకు చెప్తా ఉంటాను అన్నమాట. కాబట్టి వీడియోని అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీకు ఏ ట్రాక్టర్ తీసుకోవాలనేది 100% మీకు అనేది ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అన్నమాట ఈ వీడియో చూడడం వల్ల. ఓకే, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్వరాజ్ గురించి మాట్లాడుకుంటే, స్వరాజ్ మాత్రం కంపల్సరీ మనకు ట్రాలీకి అనేది చాలా మటుకు యూజ్ అవుతుంది. అది దుక్కులకు కూడా యూజ్ అవుతుంది. కాకపోతే ట్రాలీకి ఎక్కువ మంది వాడుతూ ఉంటారు అనమాట. 744 735 FE ఇవి రెండు కూడా, రెండిట్లో 744 అనేది నార్మల్గా మనకు దుక్కులకు రోటావేటర్కి అనేది వాడుతూ ఉంటారు. 735 FE అనేది మనకు ఆల్మోస్ట్ మనకు ట్రిప్పులకు ట్రాలీ వర్క్ అనేది వాడుతూ ఉంటారు అనమాట. ట్రాలీ వర్క్ ఆల్మోస్ట్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా అందుకే మనకు ఈ స్వరాజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఈ జాన్ డీర్ అన్నమాట. మనకి జాన్ డీర్ అనేది ట్రిప్పులకు దీనికి ట్రాలీ వర్క్ అనేది అయితే యూజ్ కాదు కంపల్సరీ. ఈ జాన్ డీర్ ఏంటంటే మనకు ఓన్లీ దుక్కుల పర్పస్ కానీ పొలం అగ్రికల్చర్ పర్పసే ఎక్కువ మంది వాడుతూ ఉంటారు అన్నమాట. దీంట్లో కూడా రకరకాలవి ఉన్నాయన్నమాట. ఈ రకరకాలలో మనకు జాన్ డీర్ 39 ఇదే చూసుకుందాం. ఇప్పుడు ఇది తీసుకుంటే ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇది మనకు ట్రిప్పులకు వాడుకోవచ్చు, యావరేజ్ మంచిగా ఇస్తుంది. ట్రిప్పులకు అంటే ట్రాలీ వర్క్ వాడుకోవచ్చు, యావరేజ్ మంచిగా ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం దుక్కులకు కూడా వాడుకోవచ్చు అన్నమాట, అగ్రికల్చర్ పర్పస్. కాకపోతే అగ్రికల్చర్ పర్పస్లో అంత ఎఫెక్టివ్గా పనిచేయదు అన్నమాట. మనకు వీల్స్కు దీనికి దేనికైనా పనిచేస్తుంది, కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. దీంట్లోనే 5042D అని ఉంటుంది. అది దుక్కులకు ఆల్మోస్ట్ మంచిగానే పనిచేస్తుంది. కాకపోతే రోటావేటర్ బురదలో నడవదు అన్నమాట. దానిలో ఏంటంటే మనకు రోటావేటర్ నడవాలి, దుక్కులు మంచిగా పనిచేయాలి, బురదలో మంచిగా పనిచేయాలనుకుంటే 5045D 4 వీల్ డ్రైవ్ ఉంటుంది. అది మీకు దుక్కులలో పనిచేస్తుంది, రోటావేటర్ మంచిగా ఇస్తుంది, అన్నిట్లో మంచిగా ఉంటుంది, బురదలో కూడా మంచిగా వెళ్తుంది మనకు. కాకపోతే ట్రాలీ వర్క్ అనేది యూజ్ కాదన్నమాట. దాంట్లో మీరు ఏదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుందో దాన్ని చూసుకొని తీసుకోండి. ఇది ఆల్ ఇన్ వన్, కాకపోతే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయదు. 42D అనేది మిడిల్. ఇంకోటి ఏంటంటే 5045D, ఈ మూడిట్లోనే తీసుకోండి. మీకు ఏంటంటే అగ్రికల్చర్ పర్పస్కి. ఇంకా ఎక్కువ పోయినా కూడా ఇంకా చాలా ట్రాక్టర్స్ ఉన్నాయి. కాకపోతే అవి మనకి ఇంకా చాలా రేట్స్ ఉంటాయి. ఈ 5042D వరకే మీరు ఫిక్స్ అయిపోండి ఏదో ఒకటి, మీరు చేసే దాని ఫీల్డ్ని బట్టేసి. ఇది జాన్ డీర్ అన్నమాట. ఇంకోటి కుబోటా విషయానికి వస్తే, కుబోటా మాత్రం 100% ఫుల్ సక్సెస్లో ఉంది. కాకపోతే ఏంటంటే అది అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. దాని స్మూత్గా సౌండ్ ఉంటుంది. సౌండ్ కూడా అంత ఇప్పుడు మనకు సీట్లో కూర్చున్నా కూడా సీట్ కంఫర్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఏ ట్రాక్టర్ అయినా కుబోటాలో అంటే మోడల్స్ ఉంటాయి కదా, ఆ మోడల్స్ ఏ మోడల్ అయినా కూడా మీకు ఆ సీట్లో కూర్చుంటే ఆ ఫీల్ అనేది కార్లో కూర్చున్నట్టు ఉంటుంది. అదొకటి మాత్రం 100% నేను చెప్తా. కుబోటాలో మాత్రం అది మంచి ఒక ఫెసిలిటీ. సీట్ బాగానే ఉంటుంది. మనకు సైలెన్సర్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కూడా మనకు కారు ఏ రకంగా అయితే సౌండ్ వస్తుందో ఆ రకంగా గుయ్యి అనుకుంటా స్మూత్గా వస్తుంది. మనకి ఇప్పుడు జాన్ డీర్, స్వరాజ్, మహేంద్ర ఇవన్నీ చూసుకుంటే టట అని ఒక ఏదో పెద్ద ట్రక్ నడిపినట్టు సౌండ్ వస్తుంది. ఇప్పుడు కుబోటాలకు వస్తే మీకు అలాంటి సౌండ్ ఏమి ఉండదు. గుయ్యి అనేసి కార్ నడిపినంత ఫీల్ ఉంటుంది అన్నమాట. కుబోటాలో మాత్రం ఇదొకటి చాలా అంటే డ్రైవర్కి చాలా బెనిఫిట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మైలేజ్ కూడా ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 కుబోటానే బాగా ఇస్తుంది అన్నమాట. కుబోటా అనేది బాగా ఇస్తుంది. కాకపోతే మీకు దమ్ములలో మాత్రం అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఓన్లీ మీకు గడ్డి కట్టల మిషన్ కానీ, సీడర్ కానీ, ఇట్లాంటివి పొడి దుక్కులు కానీ, ట్రాలీ వర్క్ కూడా పెట్టుకోవచ్చు. ట్రాలీకి కూడా కుబోటా మైలేజ్ కూడా సూపర్ ఇస్తుంది. కుబోటాను మాత్రం ఆల్రౌండ్. కాకపోతే దమ్ములలో మాత్రం మీకు యూజ్ కాదు. కుబోటాను మీకు ఏ రకంగా అయితే యూజ్ ఉంటుందో దాన్ని చూసుకొని ఆ ఫీల్డ్ మీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, దుక్కులైతే మామూలుగా బేలరు, కల్టివేటరు ఇట్లాంటివి ఉంటే తీసుకోవచ్చు. బురదల్లో దీంట్లో మాత్రం అస్సలు సెట్ కాదు. కాబట్టి కుబోటాను మీకు ఏ రకంగా యూజ్ ఉంటుందో ఆ రకంగా యూజ్ చూసుకొని తీసుకోండి. ఇంకోటి మహేంద్ర విషయానికి వస్తే ఏంటంటే, మహేంద్రలో మాత్రం అన్ని ఫ్యూచర్స్ బాగుంటాయి. కాకపోతే సైలెన్సర్ అన్నిటికీ నార్మల్గా వచ్చినట్టు మన జాన్ డీర్ దానికి వచ్చినట్టే సౌండ్ కూడా అంతే వస్తుంది. మైలేజ్ కూడా మనకు జాన్ డీర్తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే మైలేజ్ ఉంటుంది. అంటే యావరేజ్ మైలేజ్ మంచిగా ఇస్తుంది జాన్ డీర్తో పోల్చుకుంటే. ఇవన్నిట్లో మనకు జాన్ డీర్ ఎక్కువ మైలేజ్ ఇవ్వదన్నమాట. దాని తర్వాత ఇదే మహేంద్ర, దాని తర్వాత స్వరాజ్, దాని తర్వాత కుబోటా మైలేజ్ సూపర్ ఇస్తుంది ఫస్ట్. దాని తర్వాత స్వరాజు, దాని తర్వాత మహేంద్ర, దాని తర్వాత జాన్ డీర్, కింద నుండి పైకి అన్నమాట. ఇది
అది దాంట్లో ఆ మైలేజ్ పరంగా కూడా మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో అది చూసి తీసుకోండి. మహేంద్ర విషయానికి వస్తే ఏంటంటే మహేంద్ర అనేది మైలేజ్ బాగానే ఇస్తుంది, కాకపోతే థర్డ్ నెంబర్లో ఉంటుంది. ఈ ఫస్ట్ నెంబర్లో కుబోటా, సెకండ్ నెంబర్లో మన స్వరాజ్ అన్నమాట, థర్డ్ నెంబర్లో ఇది మహేంద్ర. దాని తర్వాత ఆ రెండింటి తర్వాత ఇది మైలేజ్ పరంగా చూసుకుంటే మైలేజ్ పరంగా ఇది. కాబట్టి దుక్కుల విషయానికి వస్తే ఏంటంటే దుక్కుల విషయంలో మనకు మహేంద్ర అనే బండి చాలా మంచి దుక్కులు అనేది ఇస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది. ఏ బండిలో చూసినా కూడా మనకు 4 సిలిండర్స్ ఉంటాయి. మనకు జాన్ డీర్లో 3 సిలిండర్సే ఉంటాయి, కానీ మహేంద్రలో 4 సిలిండర్స్ ఉంటాయి. 4 సిలిండర్స్ ఉండడం వల్ల మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల మీకు దుక్కులు కానీ ఏదైనా కానీ వీల్స్ కానీ రోటవేటర్ కానీ బురదలో కానీ ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే బురదలో వేసినప్పుడు మీకు ఏదైనా కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కంపల్సరీ మీరు 4 వీల్ డ్రైవ్ తీసుకుంటేనే బురదలో వెళ్తుంది అనమాట. 2 వీల్ డ్రైవ్ తోటి అయితే అసలు వర్కౌట్ కాదు. మీకు దానికి ఏదైతే సూటబుల్ ఉంటుందో అది తీసుకోండి. ఇప్పుడు మనకు ఎక్కువగా నడిచేది టెక్ ప్లస్ బండ్లు అనేది ఇప్పుడు మహేంద్రలో ఎక్కువ నడుస్తున్నాయి అనమాట. మీకు బురదలో వెళ్ళడానికైనా మామూలు దుక్కులకైనా దేనికైనా కూడా టెక్ ప్లస్ 575 టెక్ ప్లస్ 575 4 వీల్ డ్రైవ్ తీసుకోండి. మీకు 100% మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాకపోతే మనకు మహేంద్రలో వచ్చేసే మనకు మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ మడిగడ్డ ఉంటాయి కదా, ఇవి అనేది మంచి ఊగుతూ ఉంటాయి అన్నమాట. మీకు నార్మల్గా ఒక సంవత్సరంన్నర బాగానే ఉంటాయి. దాని తర్వాత ఇట్లా ఊగుతూ ఉంటాయి. మనం సీట్లో కూర్చొని ఇట్లా పోతూ ఉంటే ఈ కన్ అనేది ఊగుతూ ఉంటాయి. అలా అది ఒకటే బాగా మైనస్ అన్నమాట. అది తప్పించి మీకు మహేంద్రలో మీరు వేలు చూపెట్టడానికి ఏం లేదు. మనకు 2024లో ఎక్కువ సేల్ అయినవి కూడా మన ఓవరాల్ ఇండియాలో మహేంద్రనే ఫస్ట్ నెంబర్ 1లో ఉంది. అప్పుడు చూడండి మీరు మహేంద్ర ఎంత మంచిగా యూస్ఫుల్ ఉందో అంటే మన రైతులకు అనేది మనకు అర్థం చేసుకోవాలి. కాకపోతే మహేంద్రలో వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఇవనేది కొంచెం లూజ్ ఉంటుంది. ఏది చూసినా కూడా సామాన్ వాళ్ళది ఈ బానట్ కానీ ఈ మన ఏమంటారు మడిగడ్లు కానీ ఇవన్నీ ఉట్టిగానే ఊగుతాయి. సంవత్సరం అయిన తర్వాత వాటికి ఏం చెప్పేటట్టు ఉండదు, ఇక కంపల్సరీ ఊగుతూ ఉంటాయి. ఇట్లాంటి టాప్ పెట్టుకుంటే గిట్ట మీకు ఒక 6-7 నెలలకే మీకు దాని పని క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ టాప్ తీసేసి మీరు నార్మల్ టాప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి టాప్ మాత్రం మహేంద్రకి అస్సలు సెట్ కాదు. కాబట్టి నార్మల్ టాప్ పెట్టుకోండి, కానీ పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది. కాబట్టి మహేంద్రని కూడా తీసుకోవడానికి చాలా మటుకు ట్రై చేయండి. మహేంద్ర అయితే మీకు అస్సలు డిసప్పాయింట్ చేయాలన్నమాట. అది ఇంకోటి ఇది ఇప్పుడు 4 అయితే అయిపోయినాయి కదా. దీంట్లో ఈ 4 ఏది బెటర్ అని నన్ను అడిగితే ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు మీరు ట్రాలీ పర్పస్ అదంతా ఆల్రౌండర్ కావాలి ఇది మాకు అనుకుంటే కుబోటా తీసుకోండి ఫస్ట్. కుబోటాలో కాకపోతే మీకు దమ్ములలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు కుబోటాలో. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రాలీ పర్పసే ఓన్లీ కావాలి, అక్కడక్కడ మనం పొడి జుక్కులు కొట్టుకుంటాము అది అనుకుంటే మీరు స్వరాజ్ తీసుకోండి. పొడి జుక్కులకు మంచిగా పనిచేస్తుంది, ట్రాలీకి కూడా పనిచేస్తుంది. బురదలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ తక్కువ బురదలో దానికి పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. బురదలో ఫస్ట్ కొత్త బండ్లు మంచిగానే వెళ్తాయి. కాకపోతే ఇప్పుడు పాతగా అయినా కొద్దీ స్వరాజ్లో కొంచెం పికప్ అనేది చాలా మట్టుకు డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి స్వరాజ్లో అది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. మీకు ట్రాలీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ మీకు ట్రాలీలు ఎక్కడ చూసినా కూడా స్వరాజ్ కనిపిస్తాయి. ఇది స్వరాజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది. ఇప్పుడు మనకు మళ్ళీ జాన్ డీర్ విషయానికి వస్తే జాన్ డీర్ అయితే మీకు ట్రిప్పులకు అస్సలు యూజే కాదు. ట్రిప్పులకు కావాలనుకుంటే 5038D తీసుకోండి, 5036D తీసుకోండి. అవి అనేది ఏంటంటే యావరేజ్ ఇస్తాయి. కాకపోతే దుక్కులకు మీకు కంప్లీట్ పనిచేయవు. కాకపోతే మీకు ఆల్రౌండర్ పని చేయాలనుకుంటే 5039D తీసుకోండి. ఇది ఆల్రౌండర్ పనిచేస్తుంది. కాకపోతే బురదలో మాత్రం వెళ్ళదు. బురదలో రోటవేటర్ వేస్తా అంటే మాత్రం వెళ్ళదు. వీల్స్లతోటి మంచి పర్ఫార్మెన్సే ఉంటుంది. కాకపోతే వీల్స్లలో కూడా మనకు ఒక 4-5 సంవత్సరాలు అయిందంటే దాని పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోద్ది. మీకు మంచి వీల్స్ ఇది ట్రాలీ పెట్టాలి అంటే మీకు 5042D తీసుకోండి, బాగుంటుంది. అది కూడా మైలేజ్ బాగానే ఇస్తుంది. మీరు 5039D తీసుకునే బదులు 5042D తీసుకోండి. అది ట్రాలీకి మంచి యావరేజ్ ఇస్తుంది, ప్లస్ దుక్కులలో మంచిగానే పనిచేస్తుంది. ఇంకోటి మనకు బురదలో మాత్రం అది వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అది కూడా 2 వీల్ డ్రైవే కాబట్టి మీకు ఆల్రౌండర్గా పనిచేస్తుంది. కాకపోతే బురదలో మాత్రం రోటవేటర్ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉంటుంది. కాబట్టి ఇది చూసుకొని మీరు తీసుకోండి. జాన్ డీర్ అయితే ఇది లెక్క. దీంట్లో మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో దాన్ని పట్టుకొని మీరు తీసుకోండి. మహేంద్ర విషయానికి వస్తే మహేంద్రని అయితే అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే దానిలో కొంచెం చిన్న HP ఉంటాయి, పెద్ద HP ఉంటాయి.
దాంట్లో మనకు ఏదైతే సూటబుల్ ఉంటుందో దాన్ని బట్టి తీసుకోండి. మీరు తీసుకున్నప్పుడైతే మీకు కంపల్సరీ ఈ ప్రాబ్లము మీకు ఈ పైన వీటి బానర్ల ప్రాబ్లం అయితే కంపల్సరీ వస్తూనే ఉంటుంది, కామన్ అది. మీరు దాన్ని చూసుకుంటూ మనం పని చేసుకోవాలి. ఇది దీంట్లో మీకు ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో, మీ ఏరియాలో ఏదైతే నడుస్తుంది ఇట్లా అనిపిస్తుందో దాన్ని పట్టుకొని మీరు చూసుకొని తీసుకోండి. కంపల్సరీ మీకు అనేది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అయితే చూసి తీసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియో చూసినప్పుడే మీకు పలానా బండి తీసుకోవాలి, పలానా బండి తీసుకోవద్దు, మన ఏరియాలో ఈ బండి నడుస్తుంది, ఈ బండి నడవదు, మనకి ఈ బండి సూటబుల్ అవుతుంది, ఆ బండి సూటబుల్ కాదు, ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంక ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి మీకు ఏమైనా అనిపిస్తాయి ఇట్లా కామెంట్లో తెలపండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.